సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. వాళ్ళని కంట్రోల్ చేయవమ్మా. పిల్లల్ని నేను ప్రసంగం చేస్తున్నా ఇక్కడ. ఒక్కసారే హృదయం ఉప్పొంగింది. నేను ఈ సమయంలో ఏం చేయాలి? నా డెసిషన్ ఏంటి? నా నిర్ణయం ఏంటి? క్రీస్తు ప్రభు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు నేను సీక్రెట్గా ఆయన వెంబడించాను, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? నా పాత్ర ఏంటి? ఇప్పుడు నా పాత్ర ఏంటి? ఒకసారి తల విదుల్చుకున్నాడు. ప్రభువా, ఏమైతే అయింది? ప్రజలు చూస్తే చూశారు, సమాజం చూస్తే చూసింది. నిన్ను ఆ శిలువ మీద ఒక అనాథగా చూడటం నాకు ఇష్టం లేదు. నీకు జరగవలసిన మర్యాదలన్నీ చేయాలి నేను. నీవు ఖరీదు కలిగిన దేవుడు. రాత్రి చెప్పాను నేను వాక్యంలో. ఆయన ఏంటది? ఆయన ఏం దేవుడమ్మా? రాత్రి వాక్యం ఏంటి? ఆయన బలవంతుడైన దేవుడు. రాత్రి వాక్యం అంది. క్రీస్తు ప్రభు ఎవరో తెలిసిన? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. దానికి ముందుగా ఆయన బలవంతుడైన దేవుడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వీక్ అండి, బలహీనుడైన దేవుడు అండి అయ్యా, అందుకే శిలువ మీదట మరణం పొందాడు. చాలామందికి ఏంటి తెలిసిన? భారతదేశంలో యేసు ప్రభు బలహీనమైన దేవుడు అని అక్కడ రాస్తాడు. రాత్రి చెప్పాను, ఆయన ఒక పాదం మోపగా నీరంతటి మీద, మహాసముద్రం మీద ఆయన పాదం మోపితే, ఆయన మరొక పాదము భూమి మీద మోపబడింది. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆ రెండు పాదములు మోపితే, ఒక పాదం భూమి అంతా మోపాడు, ఒక పాదము సముద్రం అంతా మోపేశాడు. చెప్పండి, ఎంత బలమైన దేవుడు మన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఆయన శక్తి కింద ఏ శక్తి నిలబడలేదు. ఆయన బలము కింద ఏ బలము నిలబడలేదు. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడు అంటే, నీ కొరకు ఆయన బలహీనం అయిపోయాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆయన బలవంతుడై ఉండి నీ కొరకు బలహీనంగా అయిపోయాడు. చూచుటకు స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోయాడు. అందమైనటువంటి ఆ శరీరము వికృతంగా తయారైపోయింది. చూడముచ్చటైనటువంటి ఆ ముఖము మనుషులు చూడనొలని వాడుగా, ఎంత విచారకరమైనటువంటి ఆ పరిస్థితి క్రీస్తు ప్రభు అనుభవించాడు ప్రియులారా. ఎప్పుడైనా ఊహించావా? ఎప్పుడైనా క్రీస్తు ప్రభు గురించి ఆలోచించావా? ధ్యానం చేసావా? దాన్నే ధ్యానం అన్నాడు. 53వ యెషయా గ్రంథాన్ని ఎప్పుడైనా ధ్యానం చేసావా? వచ్చిన ధ్యానం చేసావా? ఎవరో తెలిసిన ఆయన లేత మొక్క వలె ఉన్న దేవుడు. ఆయన లేత మొక్క వలెను, ఎండిన భూమిలో పెరిగినటువంటి లేత మొక్క వలె, జస్ట్ లైక్ ఎ టెండర్డ్ ప్లాంట్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో పెరిగిన లేత మొక్క వలె నవనవలాడుతున్నటువంటి ఆ శరీరము. యేసును ఒకసారి చూడు కళ్ళు మూసుకుని, యేసును ఒకసారి ధ్యానం చేయి కళ్ళు మూసుకుని. ఆయన ఎవరో తెలుసుది నీకు. బలవంతుడు. యేసు ప్రభువుని బలహీనుడిగా చేయవద్దు దయచేసి. నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం వింటున్నటువంటి నా బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని బలహీనుడిగా ఊహించవద్దు. ఆయన బలవంతుడైన దేవుడు. బైబిల్లో అనేక పర్యాయములు ఉన్నాయి. ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతమైనటువంటి దేవుడు ఆ శిలువ మీద ఒంటరిగా శవమై తేలుతూ ఉంటే, ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనుషులైన వారు కూడా పారిపోయారు. శిలువ దగ్గర ఎవరూ లేరు, కొంతమంది స్త్రీలు తప్ప, ఒక 4 స్త్రీలు తప్ప. వాళ్ళు ఏం చేయలేరు, బలహీనులు. ఒక్క పురుషుడు లేడు శిలువ దగ్గర. ఆలోచిద్దాం, శిలువను మనసులోకి తెచ్చుకుందాం ఒకసారి. శిలువ దగ్గర ఒక్క పురుషుడు లేడు. ఆ దేహం ఏమైపోతే మనకేంటి అనుకున్నారు? తగుదునామంట పారిపోయారు. ఎవరికి తోచినట్టుగా వారు పారిపోయారు, తలదాచుకున్నారు. ఈవెన్ పేతురు సైతం, పెద్ద పెద్ద ప్రసంగికులు,
పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద సంఘ నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రమును కంఠోపాఠంగా నెరవేర్చినటువంటి ఆ ప్రసంగికులు పారిపోయారు ప్రియులారా. యోసేపు సీక్రెట్గా, అంతవరకు సీక్రెట్గా ఉన్న యోసేపు, అరిమతైన యోసేపు, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడు అరిమతై యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతునొద్ద సెలవడిగెను. ప్రియులరా, అది రిస్క్ అని తెలుసు, అది రిస్క్ అని తెలుసు, పబ్లిక్ అడగాలని తెలుసు. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే ధైర్యంగా వెళ్ళాలని తెలుసు. 3 లేవు ఇతనిలో: రిస్కు, పబ్లిక్, కరేజ్, ధైర్యము. యేసు దేహాన్ని ఇమ్మని అడగటానికి 3 కావాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఫాలో అవ్వాలి, వాక్యాన్ని సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ లేకుండా ఎప్పుడు చెప్పను నేను దేవుని వాక్యాన్ని. ప్రియులారా, నీవు సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి తప్పక ఈ మెర్సీ ప్రార్థన మందిరం రావాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఇక్కడ సబ్జెక్ట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఈ యోసేపు ఆ దేహమును ఇవ్వని అడగటానికి ఒకటి రిస్క్ పడాలి, చాలా రిస్క్. అది చనిపోయిన దేహాన్ని తీసుకోవటం మామూలు విషయమా? రిస్క్ అది. రోడ్డు మీద పడిపోతేనే అది ఎవరో తెలియదు, కొంతమందికి వెళ్ళిపోతుంటారు. ఏం జరిగిందంటే నోరు మూసుకుని ఎవరు చెప్పరు. ఏం జరిగింది ఇక్కడ, నువ్వు ఉన్నావు కదా, ఏం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, పలానా ఉద్దేశం చెబుతావా? చెప్పు. రిస్క్తో కూడి పని అది. ఒక డెడ్ బాడీని రిసీవ్ చేసుకోవటానికి అత్యంత రిస్క్తో కూడి పని. రెండవది, పబ్లిక్గా చేయాలి, సీక్రెట్గా చేయటానికి వీలు. ఇప్పటివరకు అతను ఎలా ఉన్నాడు? సీక్రెట్ క్రైస్తవుడు, రహస్య క్రైస్తవుడిగా కొనసాగుతున్న అరిమతైన యోసేపు. సబ్జెక్ట్ గమనించాలి దయచేసి. రహస్యముగా క్రీస్తుని వెంబడిస్తున్న ఇప్పటి వరకు అరిమతైన యోసేపు ఒక టైం వచ్చింది, ధైర్యాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది, రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది, పబ్లిక్గా వెళ్ళాల్సి వచ్చింది. ఓపెన్గా, ఏమి దాపరికం లేకుండా ప్రపంచమంతా చూస్తూ ఉండగా వెళ్ళాడు. ఎక్కడికి? పిలాతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రతిమాలుకున్నాడు, అయ్యా, ఆ యేసు దేహము శిలువ మీద వేలాడుతుంది, ఆ దేహం నాకు కావాలి. ఆశ్చర్యపోయాడు పిలాతు. అప్పుడే చనిపోయాడా? ఒక భాగంలో మనం చదివాం, అప్పుడే చనిపోయాడయా, ఇప్పుడే కదా ఏదో కొన్ని మాటలు పలికాడు శిలువ మీద, ఇప్పుడే కదా చాలా విస్తారమైన మాటలు, 7 మాటలు పలికినట్టుగా చూసాం మనం. అప్పుడే ప్రాణం విడిచాడా? అప్పుడే చనిపోయాడా? ఈజ్ ఇట్? అవునయ్యా, చనిపోయాడు. ఆ నీతిమంతుడిని యేసు చనిపోయాడయ్యా. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు నీకు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? ఏమి లేదయ్యా, ఆ దేహం నాకు కావాలి. పిచ్చోళ్ళగా ఉన్నావు నువ్వు. బ్రతుకున్నప్పుడు ఏసంటే పర్లేదు, ఆయన స్వస్థతలు చేసేవాడు, ఆ రొట్టెలు పంచిపెట్టాడు, ద్రాక్షారసం పోసాడు, చాలా గొప్ప గొప్ప సంగతులు చేశాడు తప్ప చనిపోయిన తర్వాత నువ్వేం చేసుకుంటావు? ఆ పిచ్చి దేహాన్ని కాదయ్యా, ఇప్పుడే నాకు ఆ దేహం కావాలి. ఎందుకు? ఏం చేసుకుంటావు? ఆ దేహము చనిపోవటమే కాదు, చనిపోయినా కూడా ఆ దేహము ఒకప్పుడు ఆ తిరిగి లేచేటటువంటి దేహం అది. ఆయన దేహమునకు మరణం లేదు. ఇదిగో ఆ మృతుడైనటువంటి వాడు యుగయుగములు సజీవుడుగా ఉన్న దేవుడు ఆయన. ఆ మర్మము యోసేపుకు తెలుసు ప్రియులారా. పిలాతు అంటున్నాడు, ఆ శవాన్ని ఏం చేసుకుంటావయ్యా? శవం ఏం చేసుకుంటావు? దించుతావు, ఏం చేసుకుంటావు? ప్రభు, అయ్యా, ఏమైనా చేసుకుంటా, నాకు ఆ శవాన్ని ఇచ్చేసేయి. యేసు దేహమును తనకిమ్మని పిలాతునొద్ద సెలవడిగెను. అంతకుముందే చదువుకున్నాం, యేసు దేహమును అడుగుకొనెను. ఎక్కడది? లోకాసు వార్త 23:50లో అరిమతైన యోసేపు యేసు దేహమును తనకిమ్మని పిలాతును అడుగుకొనెను. హీ రిక్వెస్టెడ్ టు రిసీవ్ దట్ డెడ్ బాడీ. అడుగుకొని, ప్రాధేయపడి, అంగలార్చి, అతను ఇవ్వనన్నా కూడా బ్రతిమాలి, అయ్యా, యేసు దేహము నాకు కావాలి. యేసు దేహమును తీసుకోవటానికి ప్రియులరా అందరూ పారిపోయినా,
అంటే దీని అర్థం ఏంటంటే నిజమైన క్రైస్తవుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టడు. నిజమైన శిష్యుడు కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టడు. చాలామంది క్రైస్తవులు కష్టాల్లో దేవుని విడిచిపెడుతున్నారు. కొన్నిసార్లు దేవుని విడిచిపెట్టడానికి కృత్రిమమైన కష్టములను క్రియేట్ చేసుకుంటున్నారు. ప్లీజ్ అండర్లైన్ ఇట్. దేవుని మందిరానికి రాకుండా ఉండటానికి ఏం చెప్తున్నా తెలిసిన కొన్ని కష్టాలను వారి సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే సృష్టించుకుంటున్నారు. అమ్మ ఎందుకు ఆదివారం రావట్లేదు? ఆరోగ్యవంతమైన స్త్రీలు కూడా, ప్లీజ్ లిజన్ టు మీ, దయచేసి వినండి. నీవు ఆరోగ్యంగా ఉన్నా కూడా కొన్నిసార్లు మందిరానికి ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తే నీ ఆరోగ్యాన్ని అనారోగ్యమునకు మార్చివేసి దేవుణ్ణి దోషుని పాలు చేసి దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు. ఎనీబడి హియర్ సచ్ దోస్ పర్సన్స్? అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? జాగ్రత్త. నీ ఆరోగ్యమును అనారోగ్యముగా మార్చుకోవద్దు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టడానికి. ఒకవేళ నిజంగా అనారోగ్యం వస్తే బాధపడతావు. కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఐఎమ్ అబ్జర్వింగ్ సంబడి హియర్. జాగ్రత్త. నువ్వు ఉన్నా రాకపోయినా పర్లేదు, కానీ దేవుని సన అబద్ధం ఆడవద్దు. దేవునికి ఇచ్చిన ఆరోగ్యమును, దేవునికి ఇచ్చిన శక్తిని, దేవునికి అనుగ్రహించిన బలమును స్తుతించు దేవుణ్ణి. కానీ మందిరాన్ని ఎగ్గొట్టడానికి అనారోగ్యంగా ఉందయా, కాళ్ళు లాగుతున్నాయి, గుండె బలహీనంగా ఉంది, ఏమిటది కిడ్నీస్ అలా చేత్తో పట్టుకొచ్చేస్తున్నానయ్యా, ఊడిపోయినాయి. జాగ్రత్త. బీ కేర్ అబౌట్ ఇట్. దేవుని మందిరానికి రాపోవటానికి ఇన్ని సాకులు చెప్పక్కర్లా. నిజంగా ఒప్పుకో, నేను రాను, దేవుడు సంతోషిస్తాడు. నేను రాను, దేవుడు సంతోషిస్తాడు. ఓకే, ఆమెకి ఏదో సమస్య ఉంది, రావట్లేదు. కానీ నీవు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకుని అనారోగ్యాన్ని ప్రదర్శిస్తూ దేవుని మందిరాన్ని మానేస్తే బీ కేర్ అబౌట్ ఇట్. ఎవరైనా సరే, హూ ఎవర్ యు ఆర్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మై వైఫ్, నా బిడ్డలు కూడా, ఇంటిలో పండుకొని నా ప్రాణం బాగలేదంటే బీ కేర్ అబౌట్ ఇట్. ఒకప్పుడు దేవుని రక్తములో కడగబడినటువంటి వ్యక్తివి నీవు. ఎవరో అన్యులు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. మనం అన్యులు మాట్లాడితే దేవుడు క్షమిస్తాడు. నీవు నేను మాట్లాడితే దేవుని క్షమాపణ దొరకదు మనకి. నేను అనుకుంటాను, ప్రభువా ఈ ఆరోగ్యం ఇంకా ఉంది కాబట్టి నేను ఈ సేవ చేయగలుగుతున్నాను. ఈ ఆరోగ్యం మంచిగానే ఉన్న తర్వాత దేవునికి అబద్ధం చెప్పి, ప్రభువా నా ప్రాణం బాగాలేదు, ఈ రోజున సేవ చేయలేను అనుకుంటే, ఒకవేళ నిజంగా ప్రాణం బాగానే సమయం వస్తుంది, అప్పుడు ఎట్లాగో ఇంట్లో ఉండాల్సిందే నీవైనా నేనైనా. అనారోగ్యములో చర్చికి రాలేని స్థితిలో దేవుడు రమ్మని అడగడు నిన్ను. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు కూడా అనారోగ్యాన్ని చూపిస్తే ఒకరోజు నిజమైన అనారోగ్యం వస్తుంది, అప్పుడు తప్పకుండా ఇంట్లో ఉండాలి నీవు. జాగ్రత్త. దేవునితో ఆటలాడుకోవద్దు. ఈ అరిమతైన యోసేపు ఒక సమయం వచ్చింది, తన సీక్రెట్ భక్తిని విడిచిపెట్టేశాడు. ప్రభువా ఇది ఏం సమయం అంటే, నేను బయటికి రావాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నాళ్ళు రహస్యంగా ఉన్నానే క్రైస్తవుడిగా, ఇక వద్దు, ఇప్పుడు బహిరంగంగా క్రైస్తవుడిని అయిపోతా. వెళ్ళాడు, యేసు దేహాన్ని ఇమ్మన్నాడు. పాపం ఆయన ఏ మూడ్లో ఉన్నాడో, తీసుకెళ్ళవయ్యా ఆ శవాన్ని తీసుకెళ్ళు. ఆ శవాన్ని భుజం మీద వేసుకున్నాడయా. అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. అబ్బా ఎంత గొప్ప సంఘటన ప్రియులారా ఇది. మరణించిన యేసు దేహాన్ని ఎవరికి కావాలి? మరణించిన యేసు దేహములో ఒక మహిమకరమైన దేహాన్ని చూశాడు. ఈ దేహము మరణించిన దేహమే కావచ్చు, కానీ ఇందులో నుంచి ఒక మహిమ శరీరం బయటకు వస్తుందని యోసేపుకు తెలుసు ముందే.
మగ్దలేని మరికి తెలుసు, ఈ దేహము దేవునికి ఏర్పాటు చేయబడిన దేహం కాబట్టి, ఈ దేహమునకు మరణము లేదు కాబట్టి ముందుగానే ఆ యొక్క దేహమును ఆ తైలముతో అభిషేకించింది మగ్దలేని మరియా. ప్రభు అన్నాడు, అబ్బాయి మగ్దలేని మరి ఆపబాకండి అయ్యా, డోంట్ స్టాప్ హర్, ఆమె చేసేది చేయనివ్వండి. ఎవరో మన యోధా ఇస్కరియోతు అన్నాడు, ఎందుకింత విలువైన అత్తరు వేస్ట్ చేస్తుంది ఈమె? ఏమన్నాడు తెలిసిన? పిచ్చోడా, మనుష్య కుమారుడు కొద్ది రోజుల్లో మరణించబోతున్నాడయా. ఇప్పుడు ఈ దేహానికి ముందుగానే ఆ సహోదరి నన్ను అభిషేకిస్తుంది. ప్రైజ్ లార్డ్, చప్పట్లు కొట్టాలి. మీరందరూ నేను మనిషిని అనుకుంటున్నారు, ఆ సహోదరి నన్ను దేవుడు అనుకుంటుంది. మీరందరూ మామూలుగా కొద్ది రోజుల నుండి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు మీరు, కానీ దేహము శాశ్వతమైంది అనుకుంటుంది ఆ సహోదరి. అందుకే తను దాచుకున్న విలువైన అత్తరు నా శరీరానికి పూయటానికి వచ్చిందయ్యా. అరిమతని యోసేపు దేహాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడమ్మా? ఖరీదైనటువంటి అక్కడ నికోదేము కూడా అక్కడే ఉన్నాడు. నికోదేము కూడా అక్కడే ఉన్నాడు. ప్రియులరా, మీరు చూడండి, ఇద్దరూ సీక్రెట్ క్రైస్తవులే. అరిమతని యోసేపు సీక్రెట్గా దేవుని వెంబడించాడు. నికోదేము కూడా క్రీస్తుని సీక్రెట్గానే వెంబడించాడు. ఇప్పుడు సీక్రెట్గా వెంబడించిన ఇద్దరు ఒక్కసారే ఓపెన్ అయిపోయి వచ్చేసారు. అది కావాలి క్రైస్తవ జీవితంలో. ఒక సమయం వచ్చినప్పుడు మనము దేవుని కొరకు ఓపెన్ అయిపోవాలి. ఒక సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు సిద్ధపడాలి. ఒక సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు శ్రమ పడటానికి సిద్ధపడాలి. ఒక సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఏం చేశారు ఇద్దరు? చూడండి అమ్మ ఒకసారి. ఆ డెడ్ బాడీని తీసుకోగానే బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు, ఎన్ని లక్షల ఖరీదో, రూపాయలు ఖరీదో అది. దాని విలువ కట్టలేం మనం. దానిని తీసుకుని ప్రియులరా, విలువైనటువంటి అత్యంత వారి జీవితంలో విలువైనటువంటి దాన్ని ప్రభు కొరకు అర్పించేశారు వాళ్ళు. ఎప్పుడైనా మన జీవితంలో ప్రియులరా విలువైన దాన్ని ప్రభుకి ఇవ్వటానికి సిద్ధపడుతున్నావా? కొంతమంది అసలు ఏమి ఇవ్వరు ప్రభుకి. ఇవ్వటువంటి డబ్బులు కాదు, డబ్బులు ఎట్టా కొంతమంది ఇవ్వరు, అక్కర్లేదు. యోసేపు తన జీవితంలో ఏదైతే అత్యంత విలువైంది అనుకున్నాడో దానిని ప్రభుకి ఇచ్చేశాడు. ప్రభు అంటే ఎవరక్కడ? డెడ్ బాడీ. డెడ్ బాడీ మీద పోసాడమ్మా. ఏం పోసాడు? 150 సేర్లు ఎత్తైనటువంటి బోళముతో కలిపిన అగరు దేవునికి సమర్పించేశాడు. ప్రియులరా, నిజమైన ప్రియులరా, మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరణమైనప్పుడు కూడా ఆ డెడ్ బాడీని కూడా ఆరాధన చేశాడు యోసేపు, అరిమతేని యోసేపు. ప్రియులారా, ఆయన బ్రతికున్నప్పుడు ఆరాధించడమే కాదు, ఆయన మరణించినప్పుడు కూడా ఆరాధించాడు. ఎందుకంటే ఆయన మరణమును జయించిన క్రీస్తు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మరణమును జయించిన క్రీస్తు. మరణం ఓడిపోయింది. ఆ మరణమాని ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మరణమునకు తావులే. క్రైస్తవ జీవితంలో మరణమునకు తావులేదు. క్రైస్తవుడు మరణించడు. చాలామంది అనుకుంటారు ఈ దేహం మరణిస్తే మరణమా? దేహం మరణిస్తే మరణమా? ముందు ఈ సీక్వెన్స్లోంచి బయటికి రావాలి మీరు. 90 సంవత్సరాల వయసు వచ్చి మరణిస్తే మరణమా? అది జీవానికి మళ్ళీ ప్రారంభం. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. క్రైస్తవుని మరణము జీవమునకు ప్రారంభము. ఎంతమంది ఈ స్టేట్మెంట్ని అంగీకరిస్తారు నాకు తెలియదు. క్రీస్తులో ఉండి మరణము అది జీవానికి, పునరుద్ధానానికి ప్రారంభం. ప్రియులారా, ఈ క్రీస్తు ప్రభు మరణించినా కూడా డెడ్ బాడీని
ఆరాధించాడు అరిమతైన యోసేపు. ఎలా ఆరాధించాడు? ఖరీదు కలిగిన ఆరాధన. కొన్నిసార్లు ఆరాధనలో ఖరీదు. భక్తి కూడా ఖరీదేనమ్మా. భక్తి ఫ్రీగా రాదు. ఎంత నవ్వుకుంటున్నాం మనం, ఎంత విచారము. భక్తి ఖర్చుతో కూడుకుంది. హలో, భక్తి ఫ్రీగా వస్తుంది అనుకోవద్దు. ఇక్కడ డెడ్ బాడీని ఆరాధించటానికి 150 సేర్లు విలువైనటువంటి అగరును బోళముతో కలిపి తీసుకొచ్చాడు. ఖర్చా కాదా? ఇతనికి తెలుసు ఖర్చు పెట్టాలని. పైగా మిక్కిలి ధనవంతుడు ఇతడు. అరిమతైన యోసేపు మిక్కిలి ధనవంతుడు. ధనవంతుడు ఖర్చు పెట్టడం కష్టమమ్మో. పేదవాడు ఖర్చు పెట్టినట్టుగా చెప్పండి. పేదవాడు ఖర్చు పెట్టినట్టుగా ధనవంతుడు ఖర్చు పెట్టలేడు. అండర్లైన్ చేయి దాన్ని, పెన్ తీసుకుని ఈ మాటని. పేదవాడు ఖర్చు పెట్టినట్టుగా ధనవంతుడు ఖర్చు పెట్టలేడు. ఎందుకంటే ఆడి మనసంతా, ఆడి జీవితం అంతా డబ్బే. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యంలో చేరలేరు. వాడి డబ్బే వారి దేవుడు, వాడు డబ్బే వాడి సర్వస్వము. వాడి జీవితం జీవిస్తున్నాడంటే డబ్బే. అలాంటి వాడు ఒక స్నేహితునికి కప్పులో టీ ఇచ్చినా కూడా ఆ టీని లెక్క వేసుకుంటాడు, ఎంతో ఖరీదు. కొంతమంది హృదయపూర్వకంగా సపర్యలు చేయలేని పరిస్థితి, రక్త సంబంధులు కూడా దూరం అయిపోయిన పరిస్థితి. సపర్యలకు మనుషులు దూరంగా పరిగెత్తున్నారు. మరి పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, అక్కజల్లి అన్నదమ్ములనో తెలియదు. ఎవరికి ఏమి పెట్టడానికి ఇష్టం పెట్టలేదు. ప్రియులారా, ఇతడు భక్తిని ఎట్లా చేశాడు తెలిసిన? ఖరీదుగా చేశాడు. భక్తి ఖర్చుతో కూడుకున్నదే, అర్థం చేసుకోవాలి. ప్రభు, నేను ఒట్టి చేతులతో వస్తాను, నువ్వు నా చేతులు నింపు అంటే కుదరదు. ప్రభు, నేను నీ సన్నిధికి ఒట్టి చేతులతో వస్తాను, నన్ను నిండుగా బ్యాగుల నిండా, 4-5 బ్యాగులు, ఖాళీ బ్యాగులు తీసుకొస్తాను, ఈ బ్యాగుల నిండా ఏదో ఒకటి వేసి కుక్కేసి పంపు ప్రభు అంటావా? కుదరదు. నువ్వు ఎంత ఇస్తావో దేవుడు నీకు అంతా ఇస్తాడు. 2 చేపలు 5 రెట్లు ఇచ్చిన తర్వాతే 5,000 మందికి భోజనం పెట్టాడు దేవుడు. ఇతడు ఏం చేశాడంటే ఖరీదు కలిగిన భక్తి చేశాడు. కాస్ట్లీ డివోషన్ అంటాం దాన్ని. ఖరీదు కలిగిన భక్తి. ప్రభువా, నాకున్న సర్వస్వము నీకు ఇస్తాను. 2 కాసులే ఉంది ముసలమ్మ దగ్గర, అదే ఆమె జీవితం, అదే మొత్తం ఇచ్చేసింది. ఒక్క అప్పమే ఉంది ఆమె దగ్గర, చిన్న పిండే ఉంది, ఇంత నూనె ఉంది, చేస్తే ఒక్క చపాతీ అవుద్ది, సమస్తము దేవునికి ఇచ్చి పడేసింది. అట్లా కాదు, నీ జీవితంలో విలువైందేదో అది దేవునికి ఇవ్వు. ఎందుకని? ఆయన విలువైన దేవుడు, దాన్ని మల్టిప్లై చేస్తాడు, దాన్ని అభివృద్ధి చేసి దాన్ని రెట్టింపు చేస్తాడు. నీవేది ఇచ్చేవో అది రెట్టింపు అవుద్ది. ఇతడు అది గ్రహించాడు. ప్రియులారా, నిజమైన ప్రేమ సమర్పణతో కూడి ఉంటుంది. చప్పట్లు కొట్టాలి. నిజమైన ప్రేమ సమర్పణతో కూడి ఉంటుంది. ఈ లోక ప్రేమ అదే. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించావంటే ఏం చేస్తావు తెలిసిన? నీ సమస్తము దేవునికి అర్పించేస్తావు. అదే ప్రేమ అంటే. ప్రియులారా, ప్రభువా, నాకున్నవన్నీ నీవే, నా సమస్త ఆరోగ్యము నీదే. ఇందా చెప్పానే, ఆరోగ్యము ఉండి కూడా అనారోగ్యాన్ని నటిస్తున్నావే దేవుని సన్నిధికి ఎగ్గొట్టడానికి. Some Christians are trying to avoid the Sunday services. Even the prominent Christians also. పెద్ద క్రైస్తవులు కూడా ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టడానికి కారణం ఏంటో తెలిసిన? వెతుక్కుంటున్నారు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, అరిమతైన యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు, మిక్కిలి ధనవంతుడు, ఎంతో సీక్రెట్గా భక్తి చేసి ఎవరికి తెలియకుండా సమాజానికి భయపడి
ఆస్తికి భయపడి, పరిస్థితులకు భయపడి నిన్నెంతో సీక్రెట్గా వెంబడించాడు ప్రభువా. చాలా సంవత్సరాలు ఎక్కడో 4 గోళ్ల మధ్యలోనే భక్తి చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది, తన భక్తిని ప్రపంచానికి చాటి చెప్పే సమయం వచ్చింది. తన విశ్వాసాన్ని ఇతరులకు చెప్పే సమయం వచ్చింది. బహిరంగంగా బాప్తీసం తీసుకునే సమయం వచ్చేసింది. ఆ సమయం ఆపలేకపోయారు ఎవరు. నీ దేహమును అడగటానికి కూడా తెగించాడు ప్రభువా. ధైర్యంగా అడిగాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకేమన్నాడు. ప్రభువా ఎంత ధైర్యం చేశాడు తండ్రి. ఆ దేహాన్ని తీసుకుని తన విలువైనటువంటి రమారమి సేరున్నర విలువైనటువంటి సుగంధ ద్రవ్యములను ప్రభువా నీ దేహమునకు పూసి తన సొంతముగా తొలిపించుకున్న విలువైన రాతి సమాధిలో నీకు చోటిచ్చాడు ప్రభువా. అక్కడే కాదు, తన హృదయములో నీకు చోటిచ్చాడు. ఆ వ్యక్తిని ఎంతగా మార్చివేశావు ప్రభువా. నికోదేమనేటటువంటి గొప్ప పండితుణ్ణి ప్రభు, రహస్య క్రైస్తవుణ్ణి బహిరంగ క్రైస్తవుడిగా మార్చివేశావు. ఎంతమంది రహస్య క్రైస్తవులు మా ప్రాంతంలో ఉన్నారో, ఇంకా బయటపడకుండా ఎంతమంది క్రీస్తుని పూజిస్తున్నారో, బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్న సేవకులు ఎంతమంది ఉన్నారో, క్రీస్తుని బహిరంగంగా వెంబడించడానికి ధైర్యం చాలినటువంటి సీక్రెట్ క్రైస్తవులు ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారో. నేడే అనుకోవాల్సిన సమయం అన్నావు. సమయం రానే వచ్చేసింది ప్రభువా. మేము బహిరంగంగా సిలువను మోయాల్సిన సమయం వచ్చేసింది. ఆ కురిని సీమోను బహిరంగంగా నీ సిలువను మోసాడు భుజం మీద పెట్టుకుని. పరిమెత్తైన యోసేపు బహిరంగంగా నిన్ను దేహమును భుజం మీద పెట్టుకొచ్చేశాడు. ఆ స్త్రీలు బహిరంగంగా నిన్ను ఆరాధించారు ప్రభువా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు వాక్యం వింటున్నారు. ప్రభువా, నేను ఎంతకాలము రహస్యముగా దేవుణ్ణి వెంబడిస్తున్నాను. నేను ఎంతకాలము సమాజానికి భయపడుతున్నాను ప్రభువా. నేను ఎంతకాలము కులమునకు భయపడుతున్నాను ప్రభువా. నేను ఎంతకాలము ఉద్యోగమునకు భయపడుతున్నాను ప్రభువా. నేను ఎంతకాలము వ్యాపారమునకు భయపడుతున్నాను ప్రభువా. నేను ఎంతకాలము కుటుంబమునకు భయపడుతున్నాను ప్రభువా. నిన్ను బహిరంగముగా ఆరాధించే హృదయం నాకు దయచేయి. నేడైనా నిన్ను బహిరంగంగా ఒప్పుకునేటటువంటి ధైర్యం నాకు దయచేయి. అరిమతైన యోసేపు వలె ధైర్యముగా యేసు దేహమును ఎట్లా తీసుకొచ్చాడో, ఓపెన్గా తనకున్నటువంటి ఆ కొత్త సమాధిలో యేసు ప్రభు దేహాన్ని పెట్టాడో, ఆ శరీరమును అభిషేకించాడో, మగ్దలేని మరియని దేహమును ఎట్లాగా అభిషేకించిందో, నేను కూడా నీ దేహమును, నేను కూడా నీ జీవితమును అభిషేకించేదానిగా నన్ను చేయి. నిన్ను స్తుతించే భాగ్యము నాకు దయచేయి. యెహోవాను స్తుతించడం మంచిది అన్నావు ప్రభు. నిన్ను స్తుతించే హృదయాలు మాకు దయచేయండి. ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి హృదయాన్ని తాకండి. ప్రతి మనస్సును ప్రేరేపించండి. నా యేసయ్య గొప్ప దేవుడు, నా యేసయ్యను బహిరంగంగా నేను స్తుతిస్తాను, ఓపెన్గా ఆరాధిస్తాను, అంతమందిలో సాక్ష్యం చెప్తాను అనే ధైర్యాన్ని మా బిడ్డలకు దయచేసి ఇలాంటి దినాలన్నీ కూడా మహిమకరముగా, ఆశీర్వాదకరంగా బిడ్డలకు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో
నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.